శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయని పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ఈ వార ప్రారంభంలో జాతకుడు ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, అలాగే మరి సొంతానికి, పిల్లలకి, భార్యకి కావాల్సినటువంటి ఈ బంగారు వస్తువులో, విలువైన పట్టు వస్త్రాలు, ఇటువంటి గృహానికి కావాల్సినటువంటి ఏదో యొక్క అవసరానికి తగినటువంటి సామగ్రి అంతా కూడా ఈ వార ప్రారంభంలో జాతకుడు సేకరించే అవకాశం ఉంది. అలాగే ధన విషయంలో కూడా ఎక్కువగా ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న సంఘర్షణలు, మాట పట్టింపులు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో స్త్రీల మధ్య వచ్చినటువంటి చిన్న చిన్న కలహాలు, తగువులు జాతకుడి యొక్క పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అటు తను ఎవరిని అనలేకపోతుంటాడు, అటు భార్యని చేయలేకపోతుంటాడు, తల్లిగారిని అనలేకపోతుంటాడు, మిగతా వారిని కూడా సరిదిద్దలేక చాలా వరకు స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు జాతకుడు. ఈ కార్యక్రమంలో కొంత మరి సోమవారం, మంగళవారంలో కొన్ని అనుకోని సంఘటనలు జాతకుడి జీవితంలో కొంత ధన నష్టాన్ని, కొంత కొత్త పరిచయాన్ని, కొత్త అలవాట్లని, కొత్త ఆలోచనల్ని వచ్చే అవకాశం ఉంది. అలాగే స్నేహితుల యొక్క ప్రోబలంతో ఏదైనా విహారయాత్రలో పాల్గొనడం కానీ, సో ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో ఓవరాల్గా ఈ వార ప్రారంభంలో మరి ప్రథమ 3 రోజులు జాతకుడికి చాలా విషయంలో ఆందోళన, ఇబ్బంది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళా యాజిటీజ్గా జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి మరి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆటోమేటిక్గా దాని నుంచి బయటపడతాడు. భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మరి కర్కాటక రాశి వారి మీద ఉండడం వల్ల కొంత ధన నష్టం జరిగినా కూడా తిరిగి వారం చివరిలో మరి దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని పోగొట్టుకున్నది తిరిగి సంపాదించే విధంగా గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. మరి రాశి అందే కుజగ్రహ సంచారం జాతకుడికి చాలా వరకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు లాంటి వారు, విద్యార్థులు లాంటి వాళ్ళు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవాలన్నా, చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్న పరిశ్రమలు లాంటివి, ఏదైనా సేల్స్ లాంటివి స్టార్ట్ చేసుకుంటే మరి ఈ వారంలో వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే కర్కాటక రాశి వారు ఏ పని ప్రారంభిద్దామన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. 10 మందికి రకరకాలుగా ఆలోచించి 10 మంది సలహా తీసుకుంటూ ఉంటారు. ఈ ఇతరుల సలహా వల్ల నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా కర్కాటక రాశి వారే. కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని బట్టి మీకు ఏదైనా ఒక కొత్తది ప్రారంభించాలనుకున్నా, కొత్త ఉద్యోగంలో చేరాలన్నా ఎవరిని కూడా సంప్రదించకుండా మీ మనస్సాక్షి ఏ విధంగా చెప్పితే ఆ విధంగానే చెయ్యాలి తప్ప ఇతరుల సలహాలు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతుంది. ఆ పనులు వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క పరిస్థితి మీరే తెలుసుకొని మీకు మీరే మీ సమస్యలను మీరే సమర్థించుకొని మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటే ఉత్తమంగా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా కొంతవరకు ఈ వార ప్రారంభంలో మొత్తం మీద ఈ వారంలో మరి కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ కొద్దిపాటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి కూడా మీ పైన ఏర్పడవచ్చు. బట్ ఏదైనా సంపూర్ణంగా ఎటువంటి ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, వివాహానికి సంబంధించిన సమస్యలైనా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా వెయిట్ చేయడం వల్ల మీ ఎటువంటి సమస్య అయినా మీకు ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా మీకు గురుబలం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం మీ యొక్క సమస్యల్ని దైవం మీద నెట్టివేయడం వల్ల, మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోవడం వల్ల ఎటువంటి సమస్య నుంచైనా బయటపడతారు. ఇంకా కొద్ది కాలం పాటు ఇబ్బంది పెడుతున్నటువంటి అష్టమశని మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా చివరి నిమిషం దాకా కూడా ఇబ్బంది పెడతా ఉంటుంది. చివరి నిమిషం దాకా టెన్షన్ పెడుతుంది. బట్ ఏదైనా మొత్తం మీద ఏప్రిల్ నెల వరకు ఇటువంటి కొంత అనిశ్చిత స్థితి ఏర్పడినప్పుడు కూడా టోటల్ సక్సెస్ మీకే ఉంటుంది. ఏమాత్రం ఆందోళన చెందకుండా నిదానంగా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల
స్లోగా అయినా సరే సక్సెస్ కంపల్సరీగా వస్తుంది. స్వస్తి. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు, మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. స్వస్తి. you